ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను మాయా. రవి క్యారెక్టర్ని నువ్వు పాజిటివ్ యాంగిల్లోనే చూసావన్నయ్య. బాగా ఆలోచించి ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తు చేసుకో. స్టెప్ బై స్టెప్ అక్కికి ఎంత త్వరగా దగ్గరయ్యాడు. అభయ్ దగ్గర అవమానాలు భరిస్తూనే అందరి సింపతి ఎంత బాగా గెయిన్ చేశాడు. పెళ్లి టైంలో కూడా అభయ్ అనుకున్నట్టుగా నీతో పెళ్లి జరిగినా ఓకే, లేకపోతే రవియే ఆప్షన్ అవుతాడనుకున్నా. అదే జరిగింది. ఫైనల్లీ అతని తెలివైన నటనతో అందరినీ మాయ చేశాడు. కానీ ఎలా మాయా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సింపుల్ బ్రో. అతనికి ఫారెన్ లో సెటిల్ అవ్వాలనే కోరిక ఉంది. దాన్నే ఎరగా వేశాను. అక్కిని ట్రాప్ చేసినందుకు ఫారెన్ సెటిల్మెంట్ అంతే. పడ్డాడు. అంటే అతనికి అక్కి అంటే ప్రేమ లేదా? పాయింట్ నాట్ 1% కూడా లేదు. ఇప్పటికిప్పుడు వదిలేమన్నా వదిలేసి వచ్చేస్తాడు. ఏంటి నమ్మకం లేదా? జస్ట్ వెయిట్. హాయ్ మాయా, వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ రవి. నేను చెప్పింది చెప్పినట్టుగా చాలా బాగా మేనేజ్ చేసుకుంటూ వచ్చావు. సూపర్. థ్యాంక్ యూ. ఇంకెన్ని రోజులు మాయా ఈ మూడీ డ్రామా? నా క్యారెక్టర్కి శుభం కార్డు పలికితే నేను ఫారెన్ వెళ్ళిపోయి సెటిల్ అయిపోతా. ఇక్కడ మంచి వాళ్ళ నటించడమేమో గానీ అమాయకుళ్ళ ఫేస్ పెట్టి తిరగలేకపోతున్నా. చాలా కష్టంగా ఉంది. వర్ధన్ ఫ్యామిలీ లెక్కలు సెటిల్ చేయడానికే కదా నేనొచ్చింది. కాస్త ఓపిక పట్టు రవి. వర్ధన్ ఫ్యామిలీ డ్రామాకి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఆ తర్వాత నువ్వు కోరుకున్నట్టుగా నీ లైఫ్ నేను సెటిల్ చేస్తాను. డన్. నెక్స్ట్ ప్లాన్ ఏంటో డీటెయిల్డ్గా తర్వాత చెప్పు. యాజ్ యూజువల్ నీ డ్రామా నువ్వు స్టార్ట్ చేయి. ఈజీ మనీ కోసం ఎదురు చూసే నేను ఇప్పుడు వర్ధన్ ఫ్యామిలీకి అల్లుణ్ణి. ఈ పొజిషన్ కోసం ఎన్ని భరించానో. నాలో లేని మంచితనాన్ని కూడా ప్రదర్శించాల్సి వచ్చింది. ఫైనల్లీ ఇక మాయా చెప్పినట్టు ఈ ఇంట్లో చిచ్చు పెట్టడం స్టార్ట్ చేయాలి. రవి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.